ప్రేమ. ఎపిసోడ్ 146 ఎన్చాంటెడ్ డాల్. క్లోజెట్ మిడిల్ షెల్ఫ్ లో తన చిన్ననాటి ఫోటోను ఫ్రేమ్లో బంధించి ఉండడం గమనించి పవిత్ర షాక్ అయింది. విజయ్కి తన చిన్నప్పటి ఫోటో ఎలా దొరికిందో తెలియక చాలా ఆశ్చర్యపోయింది. ఫోటోలో పోనీటైల్ వేసుకుని ప్యాంట్ పాకెట్స్ లో చేతులు పెట్టుకుని సైడ్ స్మైల్ ఇస్తూ చాలా క్యూట్ గా ఉంది. పవిత్రకి ఈ ఫోటో ఎప్పుడు దిగిందో కూడా సరిగా గుర్తులేదు. అలాంటిది ఈ ఫోటోను విజయ్ ఎలా సంపాదించి ఉంటాడు అని సర్ప్రైజ్ అయ్యింది. ఆ ఫోటో ఫ్రేమ్ ను తాకుతూ కొద్దిసేపు హ్యాపీగా ఫీల్ అవుతూ మెమరీస్ ను రీకలెక్ట్ చేసుకున్న తర్వాత మెల్లగా పైకి చూసింది. క్లోజెట్ కి పైన షెల్ఫ్ లో ఒక అందమైన డాల్ ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఆ డాల్ ఒక ప్రిన్సెస్ లాగా స్టైల్ చేయబడి ఉంది. ఆ బ్యూటిఫుల్ బొమ్మకి పొడవాటి జుట్టు, అందమైన వైట్ కలర్ డ్రెస్, తల మీద మెరుస్తున్న ఒక కిరీటం అమర్చబడి ఉన్నాయి. ఈ డాల్ యొక్క హెడ్ పీస్ చాలా అరుదైన జెమ్స్ తో తయారు చేసి ఉంది. ఈ డాల్ చూడడానికి చాలా డాజ్లింగ్ గా, కళ్ళు చమక్కుమనేలా కనిపిస్తుంది. పవిత్ర ఈ డాల్ ను చూడగానే దాని యొక్క బ్రాండ్ ను ఈజీగా గుర్తించింది. అంతేకాదు, ఈ బ్రాండ్ గురించి, ఈ బ్రాండ్ పేరు మీద స్పెషల్ గా చేయబడే డాల్స్ గురించి తను అబ్రాడ్ లో ఉన్నప్పటి నుండే న్యూస్ లో చూసి తెలుసుకుంది. ఈ స్పెషల్ మేడ్ డాల్స్ యొక్క బ్రాండ్ పేరు ఎన్చాంటెడ్ డాల్. ఈ లగ్జరియస్ డాల్ బ్రాండ్ ను క్రియేట్ చేసిన రష్యన్ ఆర్టిస్ట్ పేరు మెరీనా బిచ్కోవా. ఇవి కేవలం ఆట వస్తువులు కాదు. ఈ ఎన్చాంటెడ్ డాల్స్ అందమైన శిల్ప కళాకృతులు. వీటిని స్వయంగా చెక్కబడి విలువైన లోహాలు, రత్నాలు మరియు అరుదైన వస్తువులతో కూడిన శిల్పకళా దుస్తులలో అలంకరించారు. ప్రతి బొమ్మ మన మనస్తత్వంలో ఒక కోణాన్ని క్లిష్టంగా తెలియజేస్తుంది. ప్రత్యేకమైన మరియు సున్నితమైన రూపాలతో ఈ డాల్స్ బలమైన భావోద్వేగ ప్రతిస్పందనను రేకెత్తిస్తాయి. అదే సమయంలో లైఫ్లోని ప్రతి ఆస్పెక్ట్ ను ప్రతిబింబిస్తూ ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ రెస్పాన్స్ ను క్రియేట్ చేయగలిగే స్పెషల్ అండ్ యూనిక్ డాల్స్ ఇవి. ఈ బ్రాండ్ కింద చేయబడే ప్రతి డాల్ స్వయంగా ఆర్టిస్ట్ చేతుల మీదుగా రూపకల్పన చెందుతుందని, ఇది చాలా టైం టేకింగ్ మరియు కష్టమైన ప్రాసెస్ అని పవిత్ర ఎక్కడో వినుంటుంది. ప్రతి డాల్ యూనిక్ గా, కస్టమైజ్డ్ గా తయారు చేయబడుతుంది. అందుకే వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. క్లోజెట్ దగ్గర అమర్చబడి ఉన్న డాల్ యొక్క బ్యూటీకి పవిత్ర మైమరిచిపోయింది. అదే సమయంలో తన కోసం విజయ్ చాలా డబ్బు ఖర్చు చేయడం గమనించి సర్ప్రైజ్ అయ్యింది. విజయ్ నా కోసం ఈ కస్టమ్ మేడ్ డాల్ ను ఆర్డర్ చేశాడా? ఎందుకు ఈ డాల్ ను చూస్తుంటే చాలా సిమిలర్ గా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఆ డాల్ ను పరీక్షగా చూసింది. అవును, ఈ డాల్ చూడడానికి పవిత్రలాగే ఉంది. విజయ్ పవిత్ర కోసం ఆమెలాంటి అపీరెన్స్ ను కలిగిన డాల్ ను రష్యా నుండి ఆర్డర్ చేశాడు. ఈ ప్రపంచం మొత్తంలో ఈ డాల్ ఒక్క పీస్ మాత్రమే ఉంది. సేమ్ ఇలాంటిదే ఇంకెక్కడా దొరకదు. ఇంత అద్భుతాన్ని చూశాక పవిత్ర తన ఆశ్చర్యాన్ని, హ్యాపీనెస్ ను మాటల్లో తెలుపలేకపోయింది. ఇంత అందమైన గిఫ్ట్ ను చూసిన తర్వాత తన మనసులోని ఫీలింగ్స్ ను, ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. గోడ దగ్గర అమర్చబడ్డ ఈ క్లోజెట్ ను పరిశీలించిన తర్వాత పక్కన ఒక క్రిస్టల్ బటన్ ఉండడం గమనించింది. మేబీ అది స్విచ్ అయి ఉంటుందని అనుకుంటూనే ఆత్రుతగా ఆ బటన్ ను ప్రెస్ చేసింది. తను అనుకున్నట్టే స్విచ్ ను ప్రెస్ చేయగానే క్లోజెట్ మెల్లగా ఒక సైడ్ కి జరిగి ఒక హిడెన్ డోర్ ను పవిత్ర కళ్ల ముందు ఎక్స్పోజ్ చేసింది. పవిత్ర మెల్లగా ఆ డోర్ ను ఓపెన్ చేసింది. తన కళ్ళు విజయ్ కోసం వెతుకుతున్నాయి. విజయ్ వాటర్ తాగుతూ ఏదో సౌండ్ వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. పవిత్ర చిన్నగా నవ్వుతూ అతనికి హాయ్ అన్నట్టుగా చెయ్యి ఊపింది. విజయ్ కూడా ఒక చార్మింగ్ స్మైల్ చూపిస్తూ చెయ్యి ఊపాడు. పవిత్ర వెంటనే ఆ క్రిస్టల్ క్లోజెడ్ డోర్ ను క్లోజ్ చేసింది. ఇద్దరూ మళ్లీ వేరువేరు ప్రపంచంలోకి అడుగుపెట్టారు. పవిత్ర డోర్ క్లోజ్ చేశాక కూడా ఆమె కళ్లల్లో ఇంకా విజయ్ నవ్వు మెదలుతూనే ఉంది. అతని చార్మింగ్ స్మైల్, అట్రాక్టివ్ ఐస్ ఆమె ఆలోచనను వదలడం లేదు. పవిత్ర సిగ్గుతో ఎర్రగా మారిన తన బుగ్గలను పట్టుకొని
చిన్నగా నవ్వుకుంది. తనకు నిజంగా ఈ అబ్బాయి చాలా నచ్చాడు. విజయ్ లాంటి స్వీట్, కేరింగ్ మ్యాన్ తన జీవితంలో రావాలనే తను చాలా సంవత్సరాల నుండి కోరుకుంది. ఈ క్షణంలో తనకు డైరెక్ట్గా వెళ్లి అడగాలనుంది. మిస్టర్ విజయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనంటే నీకిష్టమేనా అని. అఫ్కోర్స్ విజయ్కి తనంటే ఇష్టమే. లేదంటే తన కోసం ఇంత స్పెషల్ డాల్ను ఎందుకు ఆర్డర్ చేస్తాడు? వెళ్ళి అడగాలా? ఓకే పవి, యూ క్యాన్ డూ ఇట్. వద్దు వద్దు, ఒకవేళ మిస్టర్ విజయ్కి నేనంటే ఇష్టం లేకపోతే ఎలా? అప్పుడు ఈ ఫ్రెండ్షిప్ కూడా పాడవుతుంది అని పవిత్ర మనసులో అనుకుంటూ కొంచెం డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యింది. తన సడన్ కన్ఫెషన్ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ ప్లెజెంట్ ఫీలింగ్, అండర్స్టాండింగ్, ట్రస్ట్ ఎక్కడ బ్రేక్ అవుతుందో అని భయపడి మౌనంగా ఉండాలని డిసైడ్ అయ్యింది. అంతేకాదు తను విజయ్కి కోట్ల రూపాయలలో అప్పు చెల్లించాల్సిన విషయాన్ని పవిత్ర ఇంకా మర్చిపోలేదు. నేనతనికి జస్ట్ ఒక కేర్ టేకర్ను మాత్రమే. అలాంటిది నేనెందుకెప్పుడూ అతని గురించి ఆలోచిస్తున్నాను? అయినా నేను మరీ ఎక్కువగా కోరుకుంటున్నాను. విజయ్ లాంటి గొప్ప వ్యక్తి ప్రేమ పొందడం అంటే చందమామను చేతిలో పట్టుకోవడం. ఇవన్నీ ఊహల్లోనే జరుగుతాయి. స్టే కామ్ పవి, ఇట్స్ ఓకే అంటూ తనను తాను కామ్ చేసుకుంది. తన ఫీలింగ్స్ చెప్పి విజయ్ను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తే కనీసం అతని పక్కన నిల్చునే సంతోషం కూడా ఫ్యూచర్లో దొరకదు కావచ్చు అని పవిత్ర అనుకుంది. కొద్దిసేపు ఈ ఆలోచనలతో ఫైట్ చేసి ఫైనల్ గా తన మైండ్ ను రిఫ్రెష్ చేసుకునేందుకు ఒక ఫ్రెష్ బాత్ తీసుకుంది. స్నానమయ్యాక నైట్ డ్రెస్ లోకి చేంజ్ అయ్యి సీక్రెట్ డోర్ సాయంతో విజయ్ అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది. ఖుషి ఆ రోజు డోర్ పెట్టమని అడగడం వల్ల ఈ రోజు నుండి పవిత్ర ఎప్పుడు తన ప్రిన్స్ చార్మింగ్ ని చూడాలనుకుంటే అప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు. క్రెడిట్స్ మొత్తం ఖుషి బేబీకే. పవిత్ర విజయ్ అపార్ట్మెంట్ కి వెళ్లేసరికి విజయ్ వాళ్ళిద్దరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టాడు. పవిత్ర డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ వైపు చూసి కొంత గిల్టీగా ఫీల్ అవుతూ, మిస్టర్ విజయ్, నేను నీ కేర్ టేకర్ను, కాబట్టి ఈ పనులన్నీ నేనే చెయ్యాలి. నువ్వెందుకు డిన్నర్ ప్రిపేర్ చేశావు? నేనున్నాను కదా అని అడిగింది. ఫైన్, ఇక నుండి నువ్వే చెయ్యాలి అని కాకుండా కొత్త రూల్ పెట్టుకుందాం. ఎవరు ఫ్రీగా ఉంటారో డిన్నర్ ప్రిపేర్ చేసే టైం ఎవరికి ఉంటుందో వాళ్ళు చెయ్యొచ్చు. అది నువ్వైనా నేనైనా, ఓకే అంటూ నవ్వుతూ చెప్పి పవిత్రకి భోజనం వడ్డించి ప్లేట్ అందించాడు. థ్యాంక్యూ అని చెప్తూ ప్లేట్ తీసుకుని విజయ్కి ఎదురుగా కూర్చుని తినడం మొదలుపెట్టింది పవిత్ర. విజయ్ చిన్న చిన్న యాక్షన్స్ లో కనిపిస్తున్న కేర్, అఫెక్షన్ కి పవిత్ర మనసు సంతోషంతో నిండిపోయింది. అసలు ఆలోచించి చూస్తే పవిత్ర విజయ్కి కేర్ టేకర్లా ఉండడమే లేదు. తనే విజయ్ను ఆమెకి కేర్ టేకర్ లాగా హైర్ చేసుకున్నట్టు ఫీల్ అయింది. విజయ్ చేతి వంట ప్రతిరోజూ తినగలగడం ఒక పెద్ద వరమని ఫీల్ అయ్యింది. విజయ్ కుకింగ్ స్కిల్స్ నిజంగా చాలా బావుంటాయి. ఇక దాని గురించి వాదించాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి టేస్ట్ చేస్తే జీవితాంతం ఆ టేస్ట్ ను మర్చిపోలేము. విజయ్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరకడం ఎంతో అదృష్టం ఉంటే గాని జరగని పని. ఒక పెద్ద జాక్ పాట్ ను కొట్టినంత కష్టం కూడా. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశాక ఫ్రీ ఫైర్ రాయల్స్ అలయన్స్ వర్షన్ ను ఆడాలని డిసైడ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మళ్లీ గేమ్ సెట్ యాప్ ముందు కూర్చొని వాళ్ల అకౌంట్స్ లోకి లాగిన్ అయ్యారు. గేమ్లో సర్వర్లోనే టాప్ 3 ప్లేయర్ అయిన డార్క్ ఫైర్, టాప్ ఫస్ట్ ప్లేయర్ అయిన స్వీట్ క్యాండీ ఒకేసారి లాగిన్ అయ్యారు. సర్వర్లోని మిగతా ప్లేయర్స్ అంతా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ టీం రావడం చూసి ఎగ్జైట్ అయ్యారు. ఈ ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్ ర్యాంకింగ్స్ మధ్యలో శాండ్విచ్ లా నలిగిపోతున్న సెకండ్ టాప్ ప్లేయర్ బ్లాక్ స్వాన్ కూడా అనుకోకుండా అదే టైంలో ఆన్లైన్ లో ఉన్నాడు. టాప్ 3 ప్లేయర్స్ ఒకేసారి బ్యాటిల్ ఫీల్డ్ లో ఉండడంతో మిగతా ప్లేయర్స్ కూడా ఆన్లైన్ లోకి రావడం మొదలుపెట్టారు. బ్లాక్ స్వాన్ స్వీట్ క్యాండీని చూసిన వెంటనే వార్ డిక్లేర్ చేశాడు. ఎప్పటికైనా సర్వర్ టాప్ ప్లేయర్ అయిన స్వీట్ క్యాండీను ఓడించాలన్నదే సంజయ్ ఆశ. పవిత్ర, సంజయ్ కూడా ఆన్లైన్ లో ఉండడం చూసి, మిస్టర్ విజయ్, నా సీనియర్ కూడా ఆన్లైన్ లోనే ఉన్నాడు. ఈ బ్లాక్ స్వాన్ అకౌంట్ నా సీనియర్ సంజయ్దే అని చెప్పింది. విజయ్ గేమ్లోని అతని అవతార్ ను రిమోట్ తో మెల్లగా కంట్రోల్ చేస్తూ, అవును, నేను కూడా చూశాను.
అతను నాకు గేమ్ రిక్వెస్ట్ కూడా పెట్టి వార్కి ఇన్వైట్ చేశాడు అంటూ స్క్రీన్ వైపు అతుక్కుపోయి చూస్తూ చెప్పాడు. పవిత్ర ఇమ్మీడియట్ గా తన గేమింగ్ రిమోట్ ను పక్కన పెట్టి విజయ్ వైపుకి తిరిగి, వద్దు, యాక్సెప్ట్ చేయకు మిస్టర్ విజయ్. తను చాలా క్రేజీ ఫెలో. నన్ను డిఫీట్ చేయడానికి నన్ను హెల్ప్ చేయమని ప్రైవేట్ గా మెసేజ్ చేస్తున్నాడు అని చెప్పింది. సంజయ్ విజయ్కి వార్ రిక్వెస్ట్ పెట్టడమే కాకుండా పవిత్రకి అతనితో టీమప్ అవ్వమని రిక్వెస్ట్ పెట్టాడు. పవిత్ర చూసిన వెంటనే ఆ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసింది. విజయ్ ను ఓడించడానికి తను సంజయ్ తో ఎలా టీమప్ అవుతుంది? పవిత్ర ఎలాంటి హెసిటేషన్ లేకుండా విజయ్ తో టీమప్ అయ్యింది. పవిత్ర తనతో కాకుండా స్వీట్ క్యాండీతో టీమప్ అవ్వడం చూసి సంజయ్ కి కోపమొచ్చింది. ఇమీడియట్ గా గేమ్ చాట్ లో పవిత్రను తిట్టడం మొదలుపెట్టాడు. హే పవి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేను నీ స్వీట్ సీనియర్ను. అలాంటిది నాతో కాకుండా మన ఫ్యామిలీ కూడా కాని బయట వ్యక్తితో టీమప్ అవుతావా అని అడిగాడు. సారీ స్వీట్ సీనియర్, కానీ నువ్వు ఫైట్ చేయాలని ప్లాన్ చేసేది నా వైఫ్ ను, కాబట్టి ఖచ్చితంగా నేను తనకు హెల్ప్ చేస్తాను అంటూ డార్క్ ఫైర్ రిప్లై ఇచ్చింది. సంజయ్ కోపంగా, పవి, నీ అకౌంట్ ను రిజిస్టర్ చేసుకోవడానికి నీకెవరు హెల్ప్ చేశారో మర్చిపోకు. అంతేకాదు, నువ్వు థర్డ్ ప్లేయర్ గా లెవెల్ అయ్యే వరకు నీకు హెల్ప్ చేసింది నేనే. కానీ నువ్వు మాత్రం కొంచెం కూడా కృతజ్ఞత చూపకుండా టాప్ ప్లేయర్ ను చూడగానే నన్ను వదిలేశావు. అంతే, ఇక నేను నీతో మాట్లాడను అంటూ బ్లాక్ స్వాన్ అకౌంట్ నుండి మెసేజ్ చేశాడు. పవిత్ర నవ్వుకుంటూ, సరే అయితే బాయ్. ఎలాగో నా వైఫ్ సర్వర్లోనే టాప్ 1 ప్లేయర్ అని మర్చిపోకు. తను నా పక్కన ఉన్నంత వరకు నాకు దేనికి భయం లేదు. నీతో కూడా కంపీట్ చేయగలను అంటూ డార్క్ ఫైర్ అకౌంట్ నుండి రిప్లై ఇచ్చింది. నీకెంత ధైర్యం? వెయిట్ చెయ్యి, ఈ గేమ్ అయ్యాక నేను ఇండియాకి వచ్చి నిన్ను చంపేస్తాను అని బ్లాక్ స్వాన్ మెసేజ్ చేయగానే, అవునా, వచ్చి ఎవరు భయపడతారు నీకు అంటూ డార్క్ ఫైర్ బదులిచ్చింది. సంజయ్ నిజంగానే పవిత్రను, ఆమె కూతురుని చూడ్డానికి హైదరాబాద్ రావాలని ముందే డిసైడ్ అయ్యాడు. జపాన్లో ఇతని మిషన్ రీసెంట్ గానే పూర్తి అయింది. ఇక కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాక హైదరాబాద్ కి రావాలని అనుకున్నాడు. కాని పవిత్ర మీద మర్డర్ కేస్ ఫైల్ అయ్యిందని వినగానే, తను కష్టంలో ఉందని తెలుసుకోగానే సంజయ్ వెంటనే ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. రీసెంట్ గానే సంజయ్ జపాన్ నుండి లండన్ కి వచ్చాడు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు. వెయిటింగ్ రూమ్ లో కూర్చుని ఫ్లైట్ టైం అయ్యే వరకు గేమ్ ఆడాలని అనుకున్నాడు. సంజయ్ జోక్ చేస్తున్నాడు అనుకుని పవిత్ర పట్టించుకోలేదు. ఈ టైంలో సంజయ్ మిషన్ లో చాలా బిజీగా ఉంటాడని అనుకుంది. అతనికి రెస్ట్ తీసుకునేందుకు కూడా సరిగ్గా టైం దొరకదు. అలాంటిది ఇక్కడికెందుకు వస్తాడు? సంజయ్ సరదాగా జోక్ చేస్తున్నట్టున్నాడు అని పవిత్ర అనుకుంటుంది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 147 గుండెలోతుల్లో. పవిత్ర, విజయ్ కొద్దిసేపు ఫ్రీ ఫైర్ రాయల్స్ అలయన్స్ వర్షన్ గేమ్ ఆడుతూ రిఫ్రెష్ అయ్యారు. గేమ్ ఆడడం అయ్యాక పవిత్ర విజయ్ కి ఆక్యుపంచర్ మసాజ్ ట్రీట్మెంట్ తో హెల్ప్ చేసింది. ఈ రోజు ట్రీట్మెంట్ లో పవిత్ర ఎలక్ట్రో ఆక్యుపంచర్ ఎక్విప్మెంట్ ను యూజ్ చేసింది. తను లాస్ట్ టైం తాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు విజయ్ కోసం ఈ ఎలక్ట్రో ఆక్యుపంచర్ కిట్ ను తీసుకొచ్చింది. నార్మల్ ఆక్యుపంక్చర్ తో పోలిస్తే ఇది చాలా ఎఫెక్టివ్ గా రిజల్ట్ ను చూపిస్తుంది. విజయ్ ట్రీట్మెంట్ అయ్యాక సీక్రెట్ డోర్ నుండి పవిత్ర తన అపార్ట్మెంట్ లోకి వచ్చేసింది. టైం ఇంకా 8:30 కావడంతో పవిత్రకి ఇప్పుడే నిద్ర రావడం లేదు. అందుకే తన వర్కింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ల్యాప్టాప్ ను ఓపెన్ చేసింది. ఖాళీగా ఉండేసరికి ఫేస్బుక్ ఓపెన్ చేసి పోస్ట్ చూస్తూ కూర్చుంది. తను యాక్టివ్ గా ఉండడం చూసి ఎవరో అలీసా అకౌంట్ కి మెసేజ్ చేశారు. స్టేయింగ్ ఫర్ యూ అనే అకౌంట్ నుండి పవిత్రకి మెసేజ్ వచ్చింది. పవిత్ర ఆ మెసేజ్ ను క్లిక్ చేసి చూడగానే అది రూప పెట్టిన మెసేజ్ అని గుర్తించింది. చాలా రోజుల క్రితం తాజ్ హోటల్లో కలిసినప్పుడు రూపకి తన ఫేస్బుక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్టు పవిత్ర గుర్తు తెచ్చుకుంది. మెసేజ్ లో తన 21st డేట్ రోజున హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో కాన్సర్ట్ చేస్తున్నట్టు చెప్పింది. అంతేకాదు, తను సంజయ్ ను ఇన్వైట్ చేసింది. అతని కోసం స్వయంగా తనే VIP టికెట్ కూడా బుక్ చేసినట్టు రూప మెసేజ్ లో తెలిపింది.
21న ఆమె అసిస్టెంట్ శిల్పకళా వేదిక ఎంట్రన్స్ దగ్గర అతని కోసం ఎదురు చూస్తాడని, ఆమె అతని రాకను ఆశిస్తున్నట్టు మెసేజ్ చేసింది. పవిత్ర క్యాలెండర్ వైపు చూసి షాక్ అయ్యింది. ఈ రోజు 21 అంటే రూప కాన్సర్ట్ రేపే. అంతేకాదు, ఖుషి పార్టిసిపేట్ చేస్తున్న చిల్డ్రన్ టాలెంట్ కాంపిటీషన్ కూడా అదే రోజు జరగనుంది. కోయిన్సిడెంటల్ గా 2 ఈవెంట్స్ ఒకే రోజు ఒకే చోట అరేంజ్ చేశారు. ఖుషి టాలెంట్ కాంటెస్ట్ మధ్యాహ్నం జరిగితే రూప కాన్సర్ట్ నైట్ జరుగుతుందని పవిత్ర తెలుసుకుంది. అంతే, ఈ 2 ఈవెంట్స్ కి ఎలాంటి టైం క్లాష్ లేదని గమనించి హ్యాపీగా ఫీల్ అయింది. ఖుషీతో కలిసి టాలెంట్ కాంటెస్ట్ కి వెళ్లి పేరెంట్ చైల్డ్ యాక్టివిటీ చేసి కొంత టైం స్పెండ్ చేశాక కూడా అదే రోజు నైట్ రూప కాన్సర్ట్ కి వెళ్లొచ్చని డిసైడ్ అయింది. నిజం చెప్పాలంటే పవిత్రకి రూప కాన్సర్ట్ కి వెళ్లడం ఇష్టమని కాదు, కానీ రూపను కలిసే ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదు అనుకుంది. తను ఆ కాన్సర్ట్ కి వెళ్లగలిగితేనే రూపకి క్లోజ్ అయ్యి తన అమ్మ వైలిన్ అయిన స్వర్ణరాగాను తిరిగి సొంతం చేసుకోగలుగుతుంది. పవిత్ర ఇంత ఎక్సైటెడ్ గా రూపను కలవాలని అనుకోవడానికి కారణం కూడా అదే. పవిత్ర రూప కాంటాక్ట్ డీటెయిల్స్ ను నోట్ చేసుకుని ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది. తను ఇప్పుడు మంచి మూడ్ లో ఉంది. తన మనసు ఇన్స్పిరేషన్ తో నిండిపోయింది. ఈ క్షణంలో తన మదిలో మెదులుతున్న ఆలోచనలను, ఐడియాలను పేపర్ మీద పెట్టాలని ఫీల్ అయ్యింది. వెంటనే ఒక ఆన్లైన్ లిటరేచర్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యింది. ఎన్నో ఐడియాస్ ను రిఫైన్ చేస్తూ, మనసు నుండి వస్తున్న పదాలను అమర్చుతూ కీబోర్డ్ మీద తన సాఫ్ట్ చేతులతో ఫాస్ట్ గా టైప్ చేయడం మొదలుపెట్టింది. తన క్రియేటివ్ స్కిల్స్ ను యూజ్ చేసి ఫైనల్ గా గుండె లోతుల్లో అనే హెడ్డింగ్ తో ఒక నవలను మొదలుపెట్టింది. విజయ్ ను కలిసినప్పటి నుండి, అతని మంచి మనసు తెలుసుకున్నప్పటి నుంచి అతని మీద కథ రాసి పబ్లిష్ చేయాలని పవిత్ర చాలాసార్లు అనుకుంది. అంతేకాదు, విజయ్ కథను నవలగా చేసిన ఈ బుక్ పేరు గుండె లోతుల్లో అని పెట్టాలని కూడా ముందే ఫిక్స్ అయింది. పవిత్ర కొద్దిసేపు ఆలోచించిన తర్వాత స్టోరీలోని హీరో పేరు శివన్ అని, ఇక హీరోయిన్ పేరు పార్వతి అని టైప్ చేసింది. ఈ 2 పేర్లు శివపార్వతులను ప్రతిధ్వనిస్తూ, ఈ ఇద్దరూ కలకాలం శివుడు పార్వతుల్లా కలిసి ఉంటారని, ఒకరిని ఒకరు పూర్తి చేసుకుంటూ అర్ధనారీశ్వరుని అనుగ్రహంతో ఆనందంగా ఉంటారని అర్థం. పవిత్ర శివన్ కి విజయ్ బ్యాక్గ్రౌండ్ ను యాడ్ చేసింది. శివన్ చాలా ఫేమస్ సెలబ్రిటీ, యాక్టర్ అండ్ ఎ గ్రేట్ పర్సన్. ప్రతి అమ్మాయి కళ్లల్లో ఈ హ్యాండ్సమ్ మ్యాన్ ఒక రాజకుమారుడు. కానీ ఒక యాక్సిడెంట్ వల్ల 2 కాళ్లకు గాయమయ్యి వీల్ చైర్ కి బందీ అయిపోయాడు. అతనొక బ్రైటెస్ట్ సూపర్ స్టార్ అయినప్పటికీ నిస్సహాయ స్థితి కలిగి ఉండడం వల్ల నేల మీదికి జారిపోయాడు. ఎన్నో బాధలను, కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఒడిదుడుకులను అధిగమించి చీకటిని చీల్చుకుంటూ వచ్చే అగ్గిరవ్వలా వెలిగిపోయాడు. కింద పడిన ప్రతి అల ఎప్పటికైనా పైకి లేవాల్సిందే అన్న మాటకు ఉదాహరణగా నిలిచి ఫైనల్ గా మళ్లీ బ్రైటర్ సూపర్ స్టార్ గా సక్సెస్ దరికి చేరాడు. ఇది పవిత్ర అనుకున్న స్టోరీ లైన్. దీన్ని చాలా ఇన్స్పైరింగ్ గా, చదివిన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసేలా రాయాలని నిర్ణయించుకుంది. అంతేకాదు, ఒక గొప్ప స్థాయికి చేరడం వెనుక ఎంత కష్టముంటుందో, ఎన్ని కన్నీటి చుక్కలు, చెమట చుక్కలు ఉంటాయో తెలియపరచాలని అనుకుంది. ఇక క్యారెక్టర్స్ పేర్లను, వారి బ్యాక్గ్రౌండ్ స్టోరీను డెవలప్ చేసుకున్న తర్వాత పవిత్ర స్టోరీను టైప్ చేయడం స్టార్ట్ చేసింది. పరిపూర్ణమైన వెన్నెల రాత్రిలో చల్లని చిరుగాలిని ఆస్వాదిస్తూ పవిత్ర ల్యాప్టాప్ ముందు కూర్చుని స్టోరీ మీద ఫోకస్ పెట్టింది. తన మనసుకి నచ్చిన ప్రతి అంశాన్ని మాటల రూపంలో వ్యక్తపరుస్తూ ఈ రైటింగ్ అనే ఆర్ట్ ఫామ్ ను మనస్ఫూర్తిగా ఆనందించింది. తన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ను రెఫరెన్స్ గా తీసుకుని శివన్ పార్వతీలు ఎలా పరిచయం అయ్యారో, వారి పరిచయం ఎలా ప్రేమగా మారిందో చూపించింది. ఆమె వేళ్లు నాన్ స్టాప్ గా కీబోర్డ్ మీద నాట్యం చేస్తూనే ఉన్నాయి. శివన్ పార్వతీకి సంబంధించిన సీన్ రాస్తున్న ప్రతిసారి ఆమె పెదాలను నవ్వు వీడలేదు. చాలా ఫాస్ట్ గానే ఒక ఇన్స్పిరేషనల్ రొమాంటిక్ నావెల్ యొక్క రఫ్ అవుట్లైన్ క్రియేట్ అయింది. తన స్టోరీను తనే చదువుకుంటూ ఈ నావెల్ ను ఫ్యూచర్ లో ఎప్పుడైనా విజయ్ చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అని అనుకుంటూ ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యింది. ఈ ఒక్క సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ తన బాధలన్నీ మర్చిపోయేట్టు చేసింది.
అదే హ్యాపీ ఫీలింగ్ తో మెల్లగా నిద్రపోయింది. ఈ ఒక్క రాత్రిలోనే కొత్త కొత్త న్యూస్లు పబ్లిష్ అయ్యాయి. కానీ మధుశ్రీ మీద విరుచుకుపడ్డ రవికుమార్ ఫ్యామిలీ, మధుశ్రీకి అండగా నిల్చుని కుటుంబాన్ని ప్రశ్నించిన కిరణ్ అనే హెడ్లైన్ తో వచ్చిన న్యూస్ మాత్రం ఇంటర్నెట్లో చాలా వైరల్ అయ్యింది. కిరణ్ ముందుగానే చాలా పాపులర్ యాక్టర్ కాబట్టి అతని పేరు ఇన్వాల్వ్ అయిన ప్రతి న్యూస్ ఈజీగా వైరల్ అవుతుంది. ఇక మర్డర్ కేసున్న మధుశ్రీ న్యూస్ లో కిరణ్ పేరు రావడంతో ఈ న్యూస్ చాలా క్రేజీగా స్ప్రెడ్ అయ్యింది. ఇప్పటికే రవికుమార్ సడన్ డెత్ న్యూస్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సమయంలో వచ్చిన కిరణ్ మధుశ్రీ న్యూస్ కొంత సమయంలోనే హైయెస్ట్ వ్యూస్ ను సంపాదించి ట్రెండింగ్ లిస్ట్ లో నంబర్ 1 గా నిలిచిపోయింది. ఈ న్యూస్ ను చూసిన కిరణ్ ఫ్యాన్స్ అంతా 2 విభాగాలుగా డివైడ్ అయ్యారు. ఒక గ్రూప్ హీరోలాగా హెల్ప్ చేసినందుకు కిరణ్ ను పొగిడితే, ఇంకో గ్రూప్ మాత్రం మధుశ్రీకి దూరంగా ఉండాలని, ఆమె విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని కిరణ్ ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, మధుశ్రీ ఈజ్ బ్యాడ్ లక్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ కిరణ్ కి ఆమె వల్లే చిక్కులు వస్తున్నాయని కామెంట్స్ చేశారు. ఈ మ్యాటర్ ఇంటర్నెట్ ను ఎంత షేక్ చేసినా పవిత్ర మాత్రం ఇదేమీ పట్టించుకోలేదు. తను చూడని కష్టాలా ఇవన్నీ? ఇంతకన్నా ఘోరమైన అవమానాలను ఎదుర్కొని కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ఈ ఇండిపెండెంట్ ఉమెన్ కి ఇదంతా చిన్న విషయమే. తన గురించి తనకు తెలుసు. ఆమె తప్పు లేదని, ఆమె అంటే ఏంటో తనకు క్లియర్ గా ఒక ఐడియా ఉన్నప్పుడు ఎవరు ఏమనుకుంటే ఏంటి? ఎవరు ఎంత పెద్ద అబాండాలు వేసినా భయపడి వెనక్కి తగ్గే అబల కాదు. ఎలాంటి ఒడిదుడుకులనైనా ధైర్యంగా తట్టుకునే సబల. ఈ టైంలో పవిత్ర తన ఇమేజ్ ను, తన గురించి బయటవారి ఫీలింగ్స్ ను కేర్ చేయడం లేదు. తను కేవలం విజయ్ గురించి, తన కూతురు ఖుషీ గురించి మాత్రమే పట్టించుకుంటుంది. ఉదయం కాగానే రోజులాగా ఎక్కువసేపు నిద్రపోకుండా ఈరోజు చాలా తొందరగా మేల్కుంది. ఫాస్ట్ గా రెడీ అయి విజయ్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టి రాజేశం తాతయ్య ఇంటికి వచ్చేసింది. కాంటెస్ట్ పూర్తయ్యే వరకు తన క్యూట్ బేబీతోనే ఉంటూ కాంటెస్ట్ లో బాగా పర్ఫార్మ్ చేసేందుకు ప్రాక్టీస్ చేపిస్తానని పవిత్ర ఖుషీకి ప్రామిస్ చేసింది. మార్నింగ్ టైంలో పవిత్ర ఖుషీని ఒక లోకల్ డాన్స్ సెంటర్ కి తీసుకెళ్లి డాన్స్ రిహార్సల్ చేపించింది. తరువాత జరిగే చిన్న చిన్న పోటీలకు కూడా ప్రాక్టీస్ చేపించింది. మధ్యాహ్నం అవగానే ఖుషీని ఒక బుట్ట బొమ్మలా రెడీ చేసి తాతయ్యతో కలిసి ప్రోగ్రాం జరగనున్న శిల్పకళా వేదికకు ప్రయాణమైంది. వాళ్లు వెళ్లే దారిలో పవిత్రకి ప్రీతి కాల్ చేసి తను ఆనంద్ కలిసి హాలిడే ట్రిప్ నుండి రిటర్న్ అవుతున్నట్టు, ఇద్దరూ డైరెక్ట్ గా ఖుషీ బేబీని చీర్ చేయడం కోసం ప్రోగ్రాంకి వస్తున్నట్టు తెలిపారు. ప్రోగ్రాం వెన్యూకి చేరుకున్న తర్వాత పవిత్ర, ప్రీతి ఆనంద్లను కలిసింది. ఖుషీ కూడా తన పర్ఫార్మెన్స్ ను చూడ్డానికి అందరూ రావడం చూసి ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యింది. కానీ ఒకరు మిస్ అయ్యారని సడన్ గా గుర్తు తెచ్చుకుని, పవి బేబీ, నా పర్ఫార్మెన్స్ ను చూడడానికి డింపుల్ అంకుల్ ఇక్కడికి వస్తాడా అని పవిత్రను అడిగింది. పవిత్ర ఖుషి వైపు చూస్తూ, లేదు బేబీ, డింపుల్ అంకుల్ కి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. అంకుల్ చాలా బిజీ. కానీ నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్న విషయం అంకుల్ కి తెలుసు. సో ఖచ్చితంగా నీ పర్ఫార్మెన్స్ ను టీవీలో చూస్తాడు అంటూ నవ్వుతూ చెప్పింది. నిజానికి ఖుషీ టాలెంట్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్న విషయాన్ని విజయ్ కి పవిత్ర చెప్పలేదు. ఈ విషయం తెలిస్తే ఎంత బిజీగా ఉన్నా విజయ్ ఖచ్చితంగా వస్తాడని పవిత్రకి తెలుసు. కాని అతని రాక వల్ల ఆమె తాతయ్యకి కోపం వస్తుందని భయపడి పవిత్ర చెప్పలేదు. డింపుల్ అంకుల్ తన పర్ఫార్మెన్స్ ను టీవీలో చూస్తాడని విన్న తర్వాత ఈ చిన్నారి చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యింది. డింపుల్ అంకుల్ చేత బెస్ట్ అని అనిపించుకోవడం కోసమైనా బాగా పర్ఫార్మ్ చేయాలని ఫీల్ అయ్యింది. ఇంకోవైపు విజయ్ సురేష్ తో కలిసి తన తాతయ్య చంద్రమౌళిని చూడ్డానికి వాళ్ల ఫ్యామిలీ మ్యాన్షన్ కి వచ్చాడు. తన తాతయ్య ఆరోగ్యం బాగాలేదని తెలిసుండకపోతే విజయ్ వాళ్ల ఫ్యామిలీ మ్యాన్షన్ కి వచ్చేవాడే కాదు. చంద్రమౌళి అతని గదిలో బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అతని మనవడు విజయ్ రావడం గమనించి ఇమీడియట్ గా ఛాతీని పట్టుకుని దగ్గడం మొదలుపెట్టాడు. అతని తాతయ్య కండిషన్ మరీ ఘోరంగా ఉండడం చూసిన విజయ్ మనసు బాధతో నిండిపోయింది. తన తాతయ్య నిజంగా చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడని అనుకుని
పరుగున అతని వద్దకు చేరి, తాతయ్య, నువ్వు బాగానే ఉన్నావా? ఇంత సీరియస్ అయ్యేంత వరకు నాకెందుకు చెప్పలేదు? డాక్టర్ను కలిసావా? అంటూ యాంగ్షియస్ గా కంగారుగా అడిగాడు. చంద్రమౌళి విజయ్ చేతిని గట్టిగా పట్టుకుని, ఓ విజయ్, ఎప్పుడు వచ్చావ్? నేను బాగున్నాను. తాతయ్యకి ఏం కాలేదు. నువ్వు కంగారు పడకు అంటూ దగ్గుతూ చెప్పాడు. చంద్రమౌళి ఫైనల్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ లాగా కంటిన్యూస్ గా దగ్గుతూ అతని దీనస్థితిని చూపించాడు. తన తాతయ్య అవస్థను చూసి విజయ్ మనసు ముక్కలయ్యింది.